హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటలేదు. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ రెగ్యులర్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 20K అయితే మనం అయితే దగ్గర అవుతున్నాం. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ T20I. మరి ఫస్ట్ T20Iలో చూసుకుంటే మనోళ్ళు చాలా బీభత్సం అయితే క్రియేట్ చేయాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు ఫినిషర్ రింకు సింగ్ చాలా బీభత్సం అయితే క్రియేట్ చేయాలని చెప్పుకోవచ్చు. ఇక మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వేసి 238 అయితే కొట్టిళ్ళు, 7 వికెట్లు ఓడిపోయిళ్ళు. ఇక అభిషేక్ శర్మ చూసుకుంటే అభిషేక్ శర్మ చాలా బెటర్ ఇన్నింగ్స్ అయితే కనబడ్డది. 84 కొట్టిండు 240 స్ట్రైక్ రేట్తోని, 8 6లు 5 4లు. ఇక తర్వాత చూసుకుంటే సంజు శాంసన్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు, ఇషాన్ కిషన్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇక తర్వాత సూర్యకుమార్ దగ్గర నుంచి మంచి రన్స్ అయితే కనబడ్డాయి. ఇంకా మనం ఎక్కువ ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. 32 కొట్టిండు 22 బాళ్లలో. హార్దిక్ పాండ్యా కూడా మంచిగా రాణించిండు డీసెంట్ గానే, 25 అయితే కొట్టిండు. ఇక శివన్ దుబే కూడా ఒక 6 కొట్టిండు, మళ్ళీ అక్కడ ఆడపోయి అవుట్ అయినా చెప్పుకోవచ్చు. ఇక రింకు సింగ్ లాస్ట్ లో మెరిపించిందని చెప్పుకోవచ్చు. ఆ ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు. 44 కొట్టిండు 220 స్ట్రైక్ రేట్ తోని, 3 6లు 4 4లు. ఇక తర్వాత చూసుకుంటే న్యూజిలాండ్ బౌలింగ్ లో చూసుకుంటే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ చేసిళ్ళు. అక్కడ జాకబ్ డఫీ మినహాయిస్తే గిట్ట అందరు కూడా రన్స్ కి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇక మన బౌలర్స్ విషయానికి వస్తే గిట్ట మన బౌలర్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా మరి పిచ్ చూసుకుంటే హై స్కోరింగ్ లాగానే ఉంది. సో డీసెంట్గా రాణించాలని చెప్పుకోవచ్చు. హర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీసుకున్నాడు, హార్దిక్ పాండ్యా ఒక్కటి. ఇక జస్ప్రీత్ బుమ్రా దగ్గర నుంచే వికెట్ అయితే రాలేదు, కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చిన చెప్పుకోవచ్చు. తన స్థాయికి తగ్గట్టు చూసుకుంటే అవి ఎక్కువ రన్స్ అని చెప్పుకోవచ్చు. ఓవర్కి దాదాపు 10 రన్స్ అయితే ఇచ్చిండు. ఇక అక్షర్ పటేల్ ఒక్కటి వికెట్ తీసిండు, వరుణ్ చక్రవర్తి 2 క్రూషియల్ వికెట్లు తీసిండు. అండ్ శివన్ దుబే కూడా రీసెంట్ టైంలో చూసుకుంటే బ్యాటింగ్ కంటే బౌలింగ్ లోనే మంచిగా రాణిస్తున్నట్టు మనకైతే కనబడుతుంది. ఇక ఓవర్లో చూసుకుంటే మన టీమిండియా పర్ఫార్మెన్స్ వచ్చేసి అటు బ్యాట్తో కానీ బాల్తో కానీ మంచిగా కనబడ్డది. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి రాయ్పూర్లో జరగబోతుంది. మరి ఈ సెకండ్ మ్యాచ్కి ఏమైనా మార్పులు ఉన్నాయా అనేది చూద్దాం. సో ఈ సెకండ్ మ్యాచ్కి అక్కడ మెయిన్గా చూసుకుంటే స్కోర్లు వచ్చేసి రవి బిష్ణోయ్ ఉన్నాడు అండ్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరికి ఛాన్స్ అయితే రాకపోవచ్చు. బట్ అక్కడ హర్షిత్ రాణాకి మేబీ ఛాన్స్ రావచ్చు. ఒకవేళ ఛాన్స్ ఇద్దామనుకుంటే ఖచ్చితంగా హర్షిత్ రాణాకి కూడా ఛాన్స్ అయితే రావచ్చు. మరి సెకండ్ మ్యాచ్కి ఒక్కసారి మనం కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. సో కాబట్టి అతని దగ్గర నుంచి డ్యూ అవుతుంది కాబట్టి సెకండ్ మ్యాచ్లో అతని దగ్గర నుంచి ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ సంజు శాంసన్ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత తీసుకుంటే నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. సో ఇతని దగ్గర నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత నెంబర్ 4 వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో 30+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో అవైతే సరిపోవు. సో సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి కూడా పెద్ద ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా తన బ్యాట్తోని బౌలింగ్తోని 2 డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత శివన్ దుబే కూడా గత మ్యాచ్లో మనం చూసినాం కదా, బ్యాటింగ్ కంటే ఎక్కువ బౌలింగ్లోనే మనోడు ఇంప్రెస్ అయితే చేస్తున్నాడు ప్రతి మ్యాచ్ కూడా రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే. ఇక తర్వాత చూసుకుంటే రింకు సింగ్ లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం ఎలాంటి నాకరిండు, 44 కొట్టిండు 20 బాల్లో 4 4లు 3 6లు 220 స్ట్రైక్ రేట్తోని. సో కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అలాంటి ఫినిషింగ్ టచ్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్ లాస్ట్ మ్యాచ్లో ఇతనికైతే ఇంజూర్ అయింది. మరి ఈ మ్యాచ్ ఆడతాడా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఆడుతుంది. ఎందుకంటే వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఇతనికి రెస్ట్ ఇచ్చి అక్కడ హర్షిత్ రాణా లాంటి ప్లేయర్స్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. లేదంటే కుల్దీప్ యాదవ్ కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. సో మేబీ అక్కడ ఎందుకంటే వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రష్ అయితే చేయొద్దు. ఇక తర్వాత చూసుకుంటే బౌలర్స్ వచ్చేసి హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్ లో మంచిగా రాణించిండు. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. బట్ బుమ్రా దగ్గర నుంచి వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ మ్యాచ్ లో వికెట్ రాలేదు అండ్ రన్స్ కూడా ఎక్కువ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి బుమ్రా దగ్గర నుంచి వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత తీసుకుంటే వరుణ్ చక్రవర్తి యాజ్ యూజువల్ గా తన బౌలింగ్ వేస్తూ వికెట్స్ అయితే తీస్తున్నాడు. సో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే అవుతుంది. ఇక హర్షిత్ రాణా వస్తాడా, కుల్దీప్ యాదవ్ వస్తాడా, ఒకవేళ అక్షర్ పటేల్ గిట్ట రెస్ట్ ఇస్తే గిట్ట అతని ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ వస్తాడు అండ్ హర్షదీప్ సింగ్ ప్లేస్ లో
హర్షిత్ రాణా అనేది తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకసారి ప్రాబిలిటీ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ సంజు సామ్సన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో ఇషాన్ కిషన్, 4 లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, 5 లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా, నెంబర్ 6 లో రింకు సింగ్, నెంబర్ 7 లో శివన్ దుబే, నెంబర్ 8 లో అక్షర్ పటేల్, నెంబర్ 9 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11 వచ్చేసి వరుణ్ చక్రవర్తి. ఒకవేళ అక్షర్ పటేల్ గిట్ట ఫిట్ ఉండి ఆడుతుంటే గిట్ట ఆడొచ్చు, లేదనుకుంటే ఇటు అతనికి రెస్ట్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ని తీసుకొచ్చి హర్షదీప్ సింగ్ ప్లేస్ లో హర్షిత్ రాణాకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అక్షర్ పటేల్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ వస్తే గిట్ట మనకి బ్యాటింగ్ అనేది డెప్త్ అయితే తగ్గుతుంది. కాబట్టి హర్షిత్ రాణా ఒక 2-3 హిట్స్ కొడతారు కాబట్టి అతనికి ఛాన్స్ ఇవ్వచ్చు అండ్ కుల్దీప్ యాదవ్ని తీసుకురావచ్చు. ఇక మరైపు న్యూజిలాండ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ కూడా చాలా బెటర్ ఆడించిందని చెప్పుకోవచ్చు. బట్ బౌలింగ్ లోనే వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే కనబడుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మ్యాడ్ హెన్రీ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ బ్రైస్వెల్ కూడా ఫిట్ ఉంటే అతను కూడా ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్, చాప్మన్ దగ్గర నుంచి మంచి నాక్స్ అయితే వచ్చినాయి. డెరిల్ మిచెల్ దగ్గర నుంచి కూడా 28 రన్స్ వచ్చినప్పుడు కూడా అదైతే సరిపోలేదు. ఇక తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ లో అందరూ కూడా డిసప్పాయింట్ చేసిళ్ళు. బట్ జాకబ్ డఫ్ కూడా మాత్రం చాలా బెటర్ రాణించిందని చెప్పుకోవచ్చు. 4 ఓవర్స్ వేసిండు, 27 రన్స్ మాత్రం ఇచ్చిండు, 2 క్రూషియల్ వికెట్ తీసుకున్నాడు 6.8 ఎకనంతో. మెయిన్ గా చూసుకుంటే వీళ్ళ మెయిన్ బౌలర్స్ వచ్చేసి అక్కడ మిచెల్ శాంట్నర్ కానీ, కైల్ జెమిన్సన్ కానీ, ఇస్సి సోది కానీ 2 మెయిన్ రన్స్ అయితే లీక్ చేసిళ్ళు. సో కాబట్టి బౌలింగ్ లో కొంచెం వీళ్ళకైతే ప్రాబ్లం అయితే కనబడుతుంది. సో కాబట్టి అక్కడ మ్యాచ్ రెండుని ఈ మ్యాచ్ లో ఆడించే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మరి ఎవరు ప్లేస్ లో వస్తారంటే అక్కడ క్రిస్టియన్ క్లార్క్ ప్లేస్ లో మ్యాడ్ హెన్రీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ బ్రాస్వెల్ కూడా ఫిట్ ఉంటే కంటే అతను కూడా ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఒకసారి ఫైనల్ గా ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే డేవిన్ కాన్వే అండ్ టీమ్ రాబిన్సన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో రచిన్ రవీంద్ర, 4 లో డెరిల్ మిచెల్, 5 లో గ్లెన్ ఫిలిప్స్, 6 లో ఒకవేళ మైకేల్ బ్రేస్వెల్ ఫిట్ ఉంటే అతను ఆడతాడు, లేదంటే మార్క్ చాప్మన్, నెంబర్ 7 లో జేమ్స్ నిషమ్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు ఎక్కువగా ఉంటుంది. ఇక 8 లో మిచెల్ శాంట్నర్, 9 లో కైల్ జెమిన్సన్, 10 లో మ్యాట్ హెన్రీ, 11 లో జాకబ్ డఫీ. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి రాయ్పూర్ లో జరగబోతుంది. మరి ఇక్కడ ఈజీగా చూసుకుంటే ఇనిషియల్ ఫాస్ట్ బౌలర్ గెలుపు ఉంటుంది, పోన్ స్పిన్నర్లకు గెలుపు ఉంటుంది, మధ్యలో బ్యాటర్స్ కూడా హెల్ప్ అయితే ఉంటుంది. అంటే బోత్ బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ ఈక్వల్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి ఇక్కడ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ అయితే జరిగింది. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. యావరేజ్ స్కోర్ చూసుకుంటే 174 అని చెప్పుకోవచ్చు. సో గత 2023లో ఆస్ట్రేలియాకి అగెనిస్ట్ గా మన టీం అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్ లో అక్షర్ పటేల్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్ లో 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అండ్ రింకు సింగ్ కూడా ఆ మ్యాచ్ లో చాలా బెటర్ రాణించిండు, 40+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. మెయిన్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి సంజు సామ్సన్ దగ్గర నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. అండ్ ఇషాన్ కిషన్ అండ్ సూర్యకుమార్ యాదవ్ దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. ఇక బౌలింగ్ లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా దగ్గర నుంచి వికెట్స్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది గైస్. మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.